హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ చెన్నై ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చెన్నైకి చాలా కీలకం. గుజరాత్పై విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ రేస్లో ముందుకు దూసుకొస్తుంది. పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంటుంది. ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్ మాత్రమే చెన్నైకి ఇప్పుడు తేలికైన ప్రత్యర్థి అని చెప్పాలి. చెన్నై మిగతా 3 మ్యాచుల్లో గుజరాత్ సహా రాజస్థాన్, బెంగళూరుతో తలపడాల్సి ఉంది. రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉండగా బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతుంటోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు, రాజస్థాన్లపై విజయం అంత సులువేమీ కాదు. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న గుజరాత్ను ఓడిస్తే మిగతా 2 మ్యాచుల్లో 1 గెలిచినా సరిపోతుంది. మరోవైపు చెన్నైపై గుజరాత్ గెలిచినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన గుజరాత్ 4 విజయాలతో పట్టికలో అట్టడుగున ఉంది. మిగిలిన 3 మ్యాచుల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండవు. కాకపోతే చెన్నైపై గెలిస్తే అధికారికంగా ఎలిమినేట్ కాకుండా ఉండడమే కాకుండా పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరుకుంటుంది. ఇప్పటివరకు చెన్నై, గుజరాత్ జట్లు 6 మ్యాచుల్లో తలపడగా చెరో 3 విజయాలు సాధించాయి. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.